రామాయణలో సీత పాత్రలో కల్కి 2 హీరోయిన్గా నటించబోతుందా? అవును, మీరు విన్నది నిజమే అంటున్న సినీ వర్గాలు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు రామాయణం లాంటి భారీ మైథాలజికల్ ప్రాజెక్టులో సీతగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా? అసలు ఈ వార్తలు ఎంతవరకు నిజం? డైరెక్టర్ ప్లాన్ ఏంటి? ఆమెనే ఎందుకు ఎంపిక చేశారనే టాక్ ఇండస్ట్రీలో ఎందుకు వైరల్ అవుతుంది? ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. గ్లామర్ కాదు, టాలెంట్తో ఇండస్ట్రీని ఏలేస్తున్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెప్తారు. తనే సాయి పల్లవి. మైథాలజికల్ సినిమాలో సీతగా, సైన్స్ ఫిక్షన్ మూవీలో కొత్త ఎనర్జీగా, మణిరత్నం లాంటి లెజెండ్ డైరెక్టర్ ఫేవరెట్గా ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద రేంజ్ ఎలా సాధించింది? కల్కి 2లో నిజంగా దీపికా ప్లేస్లో సాయి పల్లవినే వస్తుందా? టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి. ఆమె మొదటి నుంచి ఒక క్లియర్ రూల్ పెట్టుకుంది. గ్లామర్ కంటే కంటెంట్ ముఖ్యం. అందుకే ఆమె చేసిన ప్రతి సినిమా ఒక గుర్తింపు. ఆమె డ్యాన్స్, ఎమోషన్, న్యాచురల్ యాక్టింగ్ ఇవే ఆమె బలం. ఇప్పుడు ఆమె మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ అన్ని ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. అమరన్ సినిమా వేడుకలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చేసిన ఒక కామెంట్ అప్పట్లో వైరల్ అయ్యింది. నేను నీకు పెద్ద ఫ్యాన్, త్వరలో కలిసి పనిచేద్దాం. ఈ మాట అప్పట్లో వైరల్ అయ్యింది. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్లు సమాచారం. మణిరత్నం తన తదుపరి సినిమాలో కీలక పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్. మణిరత్నం ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, సాయి పల్లవి న్యాచురల్ యాక్టింగ్ ఒక క్లాసికల్ కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చాలా మంది గమనించలేదు. ఇది ఒక సాధారణ ఫేజ్ కాదు. ఇది సాయి పల్లవి కెరీర్ లో ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. ఎందుకంటే రామాయణలో సీత పాత్ర అంటే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక ఇమేజ్ మార్పు. ఒకసారి ఆడియన్స్ ఆమెను సీతగా అంగీకరిస్తే తర్వాత ఆమె చేసే ప్రతి పాత్రపై అదే గౌరవం ఏర్పడుతుంది. ఇక కల్కి 2లో ఆమె ఎంట్రీ నిజమైతే ఒకేసారి మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ రెండు భారీ యూనివర్స్ లో భాగమవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది పాన్ ఇండియా ఐకాన్ అవ్వడానికి మొదటి అడుగు. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD సీక్వెల్లో ఒక మేజర్ చేంజ్ ఉండబోతుందని ఫిలిం నగర్ టాక్. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకునే స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమె ఎమోషనల్ ఇంటెన్సిటీ సినిమాకు పూర్తిగా కొత్త ఫీలింగ్ అయితే ఇస్తుంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో సాయి పల్లవి సీత పాత్ర నటిస్తుంది. సీత పాత్ర అంటే కేవలం అందం మాత్రమే కాదు, సహనం, ధైర్యం, పవిత్రత. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి మరీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ సినిమా ఆమె కెరీర్లో ఒక డెఫైనింగ్ మూమెంట్ అవుతుందని వీక్షకులు భావిస్తున్నారు. ఇక హిందీలో ఏక్ దిన్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ సరసన కూడా ఒక సినిమా చేస్తుంది. మైథాలజికల్, సోషల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లో ఆమె తన మార్క్ చూపిస్తుంది. ఇండియన్ సినిమాలో ఇప్పుడున్న హీరోయిన్లలో క్లాస్ ప్లస్ మాస్ ఇద్దరిని మెప్పించగల అరుదైన నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. గ్లామర్ మీదే కాదు, టాలెంట్ మీద ఆమె కెరీర్ నిలబెట్టుకుంది. ఇప్పుడు వరుసగా వస్తున్న భారీ ప్రాజెక్టులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు ఆమె ఖాతాలో పడటం ఖాయం. మీరేమనుకుంటున్నారు? కల్కి 2లో సాయి పల్లవి వస్తే బెటరేనా? రామాయణం సీతగా ఆమె సరైన ఎంపిక కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.